నమస్కారం అండి. నేను ధర్మేందర్, కార్ ట్రాక్స్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్, బేగంపేట్, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం 2024 కొత్త న్యూ ఫేస్ లిఫ్ట్ క్రెటా దీన్ని కంప్లీట్ యాక్సెసరీస్ చేశాము. ఆల్మోస్ట్ ఆల్ 0 to 100 అని చెప్పొచ్చు. ఒక అలాయ్ వీల్స్ తప్ప దీంట్లో కంప్లీట్ యాక్సెసరీస్ చేశాము. దీంట్లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ రాలేదు, అంబియన్స్ లైట్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇలా చాలా అంటే షోరూంలో కూడా దొరకని కొన్ని యూనిక్ యాక్సెసరీస్ దీంట్లో వేసాము. సో మనం ఫస్ట్ బయట యాక్సెసరీస్ చూసిన తర్వాత లోపలికి వెళ్దాం, రండి చూద్దాం. షోరూమ్ నుంచి నార్మల్గా దీంట్లో ఎల్లో బల్బ్ వచ్చింది. నేను జస్ట్ ఆ బల్బ్ని రిమూవ్ చేసి వైట్ ఎల్ఈడి బల్బ్ పెట్టాను. ఇప్పుడు చూడండి, హై బీమ్, లో బీమ్, ఈ రెండిట్లో కూడా లైటింగ్ అనేది మనకు పవర్ఫుల్ వైట్ లైట్ వేసాము. ఎల్లో లైట్ చాలా తక్కువ ఉంటుంది, రాత్రిలో రోడ్డు కనబడదు. సో జస్ట్ బల్బ్ మాత్రమే మనం దీంట్లో వేసాము. సో దీంతో పాటు మనకు ఇక్కడ సైడ్ బీడింగ్ అనేది ఒకటి పెట్టాము. అలాగే వైట్ కలర్ లో ఇంటీరియర్ మ్యాచ్ ఒక డోర్ గార్డ్ ఒకటి, ప్లస్ ఈ లోవర్ గార్నిష్ అంటారు చూడండి, ఈ స్టెయిన్లెస్ స్టీల్ లోవర్ గార్నిష్, ఈ లోవర్ గార్నిష్ కూడా మనమే పెట్టాము. దీంతో పాటు ఈ రూఫ్ రైల్స్ కూడా షోరూమ్ నుంచి రాలేదు, బేసిక్ వెహికల్ ఇది. సో ఈ రూఫ్ రైల్స్ కూడా మనం దీంట్లో పెట్టడం జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, ఈ వెహికల్ బేసిక్ వెహికల్ కాబట్టి దీంట్లో మనం మ్యాక్సిమం యాక్సెసరీస్ మనం దీంట్లో ఇంటీరియర్లో కంప్లీట్గా వేసాము. ఇప్పుడు ఇంటీరియర్ యాక్సెసరీస్ చూస్తే సీట్ కవర్స్, ఫుల్ మ్యాటింగ్, అంబియన్స్ లైట్, కంప్లీట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.33 వైడర్ రేంజ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, దాంతోపాటు కంప్లీట్ 360 డిగ్రీ ఇలాంటి యాక్సెసరీస్ పెట్టాము. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే దీంట్లో అంబియన్స్ లైట్ మనం దీంట్లో పెట్టాము. ఈ అంబియన్స్ లైట్ అనేది మనకు దీన్ని మ్యాట్రిక్స్ అంబియన్స్ లైట్ అంటారు. ఇది సెట్ ఆఫ్ 10 పీస్. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్ మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మార్చుకోవచ్చు. రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్, బ్లూ కలర్ అంటే బ్లూ కలర్, గ్రీన్ కలర్. సేమ్ అలాగే లోపల ఫుట్ ఏరియాలో కూడా మనకు ఈ అంబియన్స్ లైట్ అనేది మనకు కనబడుతుంది. అక్కడ చూడండి, సీట్ కింద మనకు అంబియన్స్ లైట్ ఇంటీరియర్ డల్గా కనబడుతుంది. ఇది మరీ ఎక్కువ బ్రైట్ గానో డార్క్ గానో అట్లా ముఖం మీద కొట్టినట్టు ఉండదు. చాలా క్లాస్ లుక్ అంబియన్స్ లైట్ ఉంటుంది. దీంట్లో మనం ప్లెజెంట్గా కావాలంటే ప్లెజెంట్గా, ఏ విధంగా కావాలంటే కూడా ఈ అంబియన్స్ లైట్ మనం దీంట్లో పెట్టుకోవచ్చు. ఈ అంబియన్స్ లైట్తో పాటు ఇక్కడ చూడండి, 100% ఇంటీరియర్ మ్యాచ్ పర్ఫరేటెడ్ కూల్ ఆర్టిఫిషియల్ లెదర్ సీట్ కవర్ వేసాము. ఇది ఎక్స్క్లూజివ్ సీట్ కవర్ ఫర్ క్రెటా. ఇంటీరియర్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకుని ఈ సీట్ కవర్ అనేది మనం వేసాం. కంప్లీట్ ఈ సీట్ కవర్ ఇది షోరూమ్ నుంచి ఫ్యాబ్రిక్ సీట్ కవర్ వచ్చింది. సో వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ కవర్ వేసాం. ఆ కింద మ్యాటింగ్ చూడండి, దీన్ని కంప్లీట్గా ఫుల్ మ్యాటింగ్ కూడా వేసాం. సో మనకు ఫుల్ మ్యాటింగ్ వేయడం వల్ల ఏంటంటే సేమ్ వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, లోపల వాటర్ అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుంది. సో మనకు మంచిగా ఉంటుంది. సో సీట్ కవర్స్ ప్లస్ ఫుల్ మ్యాటింగ్, దాంతోపాటు అంబియన్స్ లైట్ చూశారు. సో దీనిపైన 4 పీస్ మ్యాట్ కూడా మనం ఇచ్చినాము. అలాగే బ్యాక్ సైడ్లో ఒక ట్రే కూడా ఇచ్చాము, పార్సల్ ట్రే, ఫైబర్ పార్సల్ ట్రే కూడా మనం బ్యాక్ సైడ్లో దీంట్లో పెట్టాము. అలాగే మనకు ఈ పార్సల్ ట్రే కూడా మనం దీంట్లో పెట్టాము. దీంట్లో నార్మల్గా బేసిక్ మిర్రర్ వచ్చింది. ఆ బేసిక్ మిర్రర్ని మనం రిమూవ్ చేసేసి ఇది
ఆటోమేటిక్ ORVM మిర్రర్ అనేది పెట్టాము. ఇప్పుడు చూడండి, నేను లాక్ చేయంగానే ఇది ఆటోమేటిక్గా లాక్ అవుతుంది, అన్లాక్ చేయగానే మిర్రర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ప్లస్ అది కాకుండా లోపల దీన్ని కంప్లీట్గా అడ్జస్ట్మెంట్ మిర్రర్ పెట్టాము. సో నార్మల్గా షోరూమ్ నుంచి ఎలాంటి అడ్జస్ట్మెంట్ అట్లాంటిది ఏం రాలేదు. ప్లస్ అది కాకుండా దీంట్లో ఇండికేటర్ లైట్ కూడా వచ్చింది చూడండి. సో ఆ నార్మల్ మిర్రర్లో ఇండికేటర్ లైట్స్ కూడా రాలేదు. సో ఇలాంటి యాక్సెసరీస్ ఇప్పుడు ఎక్స్టర్నల్తో పాటు ఇప్పుడు ఇంటర్నల్ కూడా చూద్దాం రండి. ఇట్లా షోరూమ్ నుంచి ఎటువంటి సిస్టమ్ రాలేదు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, అసలు టేప్ రికార్డర్ పెట్టినట్టే కనపడట్లేదు. ఈ కంప్లీట్గా ఫుల్గా స్క్రీన్ లాగా కనపడుతుంది. ఇది మనకు 12.33 ఇంచెస్ వైడర్ రేంజ్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ క్రిటా టచ్ స్క్రీన్. ఇప్పుడు నేను ఆన్ చేస్తాను. దీంట్లో 360 డిగ్రీ కూడా పెట్టాను. దీంట్లో కోయాక్సల్ కాంపోనెంట్ సిస్టమ్తో స్పీకర్లు కూడా పెట్టడం జరిగింది. దీంట్లో డాంపింగ్ కూడా మేము చేశాము. ఇప్పుడు చూడండి, అసలు స్క్రీన్ సైజ్ చూడండి. ఇవి కంప్లీట్గా ఇవన్నీ స్క్రీన్ సైజే. ఇక్కడ చూసారా మీరు, కంప్లీట్గా మనకు 360 డిగ్రీ వెహికల్ ఆన్ అవ్వగానే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం సపోజ్ ఫస్ట్ చూడండి, ఇది ఫ్రంట్ గీర్ వేసినప్పుడు మనకు ఫ్రంట్లో ఎవరు ఉన్నారనేది కనబడుతుంది. అట్ ది సేమ్ టైం రైట్ ఇండికేటర్ వేయంగానే చూడండి, ఇదిగో ఈ రైట్ సైడ్లో ఎవరు ఉన్నారని కనబడుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసినప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ పార్ట్ కనబడుతుంది. రివర్స్ గేర్ వేయంగానే మనకు వెనకాల ఎవరు ఉన్నారని కనపడుతుంది. ఈ 360 వ్యూతో పాటు మనకు ఈ టచ్ స్క్రీన్ కూడా ఎంత పెద్దగా ఉన్నా చూడండి. సో దీంట్లో మనం డైరెక్ట్గా యూట్యూబ్, గూగుల్, నావిగేషన్ సర్వం చూసుకోవచ్చు. దీనికి స్టీరింగ్ కంట్రోల్ కూడా రాలేదు. దీనికి స్టీరింగ్ కంట్రోల్ కూడా మనమే పెట్టాము. దీన్ని వాల్యూమ్స్ అవన్నీ ఇక్కడ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎంత పెద్ద స్క్రీన్ ఉన్నాయి చూడండి, మనకు వైడర్ రేంజ్ ఆఫ్ స్క్రీన్. ప్లస్ ఇప్పుడు దీంట్లో నేను ఆడియో సిస్టమ్ వినిపిస్తాను, సౌండ్ కూడా మీరు చూడండి. నిన్నే ప్రేమిస్తున్నా, నిజమేనే చెబుతున్నా, ఏదేమైనా నమస్తే అన్న, కంగ్రాట్స్. సో మీరు కార్ ట్రాక్స్ వచ్చారు కదా, కొత్త బండి తీసుకుని బేసిక్ బండి హై ఎండ్ మార్చాం. సో మీకు ప్రైస్ కానీ క్వాలిటీ సర్వీస్ చాలా బాగుందండి. వర్క్ కూడా చాలా నీట్గా జరిగింది. ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉందండి. వర్క్ మాత్రం చాలా నీట్గా జరిగింది. షోరూమ్ ట్రాక్ లాగా. ఇప్పుడు మనం క్రిటాని బేసిక్ నుంచి హై ఎండ్ గా మార్చిన వీడియో చూసాం కదా. సో మన కార్ ట్రాక్స్ కార్ యాక్సెసరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను వీడియో పోస్ట్ చేస్తూనే. మీకు ఏ డౌట్ ఉందో కింద స్క్రోల్ అయ్యే ఫోన్కి కాల్ చేసి మీరు ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్.